ఇకపోతే మీ సొంత చెల్లె కేటీఆర్ గారు కర్మ రిటర్న్స్ అని ఆమె ట్వీట్ పెట్టింది. అంటే కర్మ రిటర్న్స్ అంటే ఏంది? మనం గతంలో చేసినటువంటి తప్పులు మనల్ని వెంటాడతాయి. మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఇండియాలోనే ఎత్తైన మరియు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మార్చి 12న తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవశ్రీ రేవంత్ రెడ్డి గారిచే గొప్ప ప్రారంభోత్సవం. మనం గతంలో చేసినటువంటి ఫిరాయింపులు కానీ, మనం గతంలో చేసినటువంటి అధికార దుర్వినియోగం కానీ, మన గతంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు, దళితులను ఏ విధంగా కించపరిచే విధంగా మీరు రాజకీయం చేసిరు అనేది మొత్తం రాష్ట్రం చూసిరు. ఈరోజు కూడా ప్రసాద్ కుమార్ గారు దళితుడనే కదా మీకు అవహేళన. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా, మీరు దయచేసి ఒక అపోజిషన్ పార్టీ అంటే ఏదైనా సబ్జెక్ట్ తీసుకుంటే మీ గురించి మీరు మీ గతం గురించి ఆలోచించండి. మీరు ఫస్ట్ టైం రూలింగ్లకు వచ్చినప్పుడు మీరు చేసినట్టు ఎవడు చేయలే. పోనీ మీరు ఎప్పుడు రూలింగ్లో లేకపోతే ఏముచ్చటని చెప్పొచ్చు. మీరు ఇప్పటి మటుకు ప్రజలు మిమ్మల్ని రూలింగ్లో కూసబెట్టకపోతే, అధికారంలో కూసబెట్టకపోతే మీరు ఎన్ని ముచ్చట్లు చెప్పినా ప్రజలు వింటారు. ఎందుకంటే మీరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారో తెలియదు కాబట్టి. మీరు అధికారంలో ఉండి ఏం చేసిరో తెలిసినాక కూడా గదే పిట్ట కథలు రోజు చెప్పుకుంటూ తిరిగితే మిమ్మల్ని చూసి గురిగుంజ కూడా సిగ్గుపడుతుంది. ఎందుకంటే మనదేందో తెలియకుండా మీరు చేస్తున్నటువంటి వ్యవహారాన్ని చూస్తే గురిగింజ కూడా సిగ్గుపడే విధంగా ఉంది కేటీఆర్.